ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను. సో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంటుంది కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా మీరు వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే లాస్ట్లో లైక్ అయితే తీసేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎవ్రీ ఇయర్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతున్నమాట. ఇది 2025కు సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ వచ్చేసి జూలై 8 నుండి జూలై 28 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు అప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టయితే 3 జూలై 2004 నుండి 3 జనవరి 2008 మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త ఏంటండి, 3 జూలై 2004 తర్వాత మీరు జన్మించి ఉండాలి. 3 జనవరి 2008 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. దీనికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏముండదు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేదాకంటే దీనికి ఎవరైనా కూడా ఇంటర్ క్వాలిఫై అయినటువంటి ఎవరైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనకు 2 రకాలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ చదివిన వాళ్ళైతే వాళ్ళని సైన్స్ సబ్జెక్ట్ అంటారు. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదనుకుంటే వొకేషనల్ కోర్స్ ఉంటుంది కదా, 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు చదివిన వాళ్ళు కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో 50% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ డిప్లొమా వాళ్ళు కానీ వొకేషనల్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని చెప్పేసి మర్చిపోకండి. ఇది సైన్స్ వాళ్ళు అంటారు. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇంటర్ లో మీకు ఎంపీసీ కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అంటారు. అంటే బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఎవరైనా కూడా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ కిందకి వస్తారు. ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంటర్లో 50% మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్లో ఎస్పెషల్ ఇంగ్లీష్ నుండి కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు చదివిన వాళ్ళు కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదే క్వశ్చన్ అయితే గమనించండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్వాలిఫికేషన్ దగ్గర. మరి దీనికి సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ ఇది మేల్ వాళ్ళకి. ఫీమేల్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే కేవలం 152 సెంటీమీటర్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చెస్ట్ కనుక చూసుకున్నట్టయితే 77 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. అదే విధంగా వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వెయిట్ వచ్చేసి మీ హైట్ కు తగ్గ వెయిట్ అయితే ఉండాలి. దీనికి సంబంధించినటువంటి సాలరీ గురించి చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు జాబ్ వస్తే కనుక మీకు తెలిసిందే కదా, అగ్నివీర్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో కనుక చూసుకున్నట్టయితే మీకు శాలరీ వచ్చేసి 30,000 వస్తుంది. అందులో మీకు కట్టుగాను మీ చేతికు 21,000 అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసి 23,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 25,000, ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు చేతికు 28,000 అయితే వస్తాయి. సో మీ శాలరీ నుంచి కొంత కట్ అయినటువంటి అమౌంట్, అదేవిధంగా గవర్నమెంట్ మీకు కొంత అమౌంట్ రెడీ చేసేసి దాదాపు ఒక 11 లక్షల వరకు అయితే మీకు 4 ఇయర్స్ తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటది. మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే మొదటగా ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ని కండక్ట్ అయితే చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ని మనం ఫేజ్ 1 అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా, సైన్స్ సబ్జెక్ట్ కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు 60 మినిట్ డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి మీకు క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అని చెప్పేసి మీకు ఉండడం అయితే జరుగుతుంది. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 45 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. వీళ్ళకు క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి, అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి అయితే మీకు ఇక్కడ క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు రెండుకి అప్లై చేస్తే కనుక ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండుకి కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టు, అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఈ రెండుకి అప్లై చేస్తే కనుక మీకు 85 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఒకటి గమనించండి, ఇంతకు ముందు మనకు అగ్నివీర్ లేఖన ముందు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై ఉంటుండే. సేమ్ ఇప్పుడు కూడా అంతే అండి. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైనే సైన్స్ సబ్జెక్టు, అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ కు ఒక మార్క్ ఉండడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ ని చాలా జాగ్రత్తగా రాయాలి. అంటే 4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది. సో ఇక ఎగ్జామ్ లో ఎవరైతే మంచి మార్కులతో క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ 2 కి పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఫేజ్ 2 ఏంటి అంటే
మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మీకు ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ని కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే 1.6 km రన్నింగ్ ఉంటుంది. దీనికి సమయం వచ్చేసి 7 నిమిషాలు అబ్బాయిలకు, 8 నిమిషాలు అమ్మాయిలకు అయితే ఉంటుంది. అదే విధంగా ఎవరైతే రన్నింగ్ ని క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ 10 పుష్అప్స్, దీనికి టైం వచ్చేసి 1 minute ఉంటుంది. అదేవిధంగా 10 సిట్అప్స్ ఉంటాయి, 20 స్క్వాడ్ అప్స్ ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఏం కాదు, ఇవన్నీ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 10 సిట్అప్స్ ఉంటాయి, 15 స్క్వాడ్స్ అయితే ఉంటాయి. వీటికి కూడా పెద్ద కష్టమేం కాదు. మీరు ఒకటి రన్నింగ్ అనేది క్వాలిఫై కావాలి. రన్నింగ్ వన్స్ క్వాలిఫై అయ్యారంటే ఇవన్నీ పెద్ద కష్టమనేం కాదు. ఎవరైతే ఆ ఎగ్జామ్ లో కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి నేను ఆల్రెడీ గతంలోనే చాలా నీట్ గా వీడియో అయితే చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అది ఎప్పుడో నేను 2 years బ్యాక్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో సేమ్ అదే ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్ కు మీకు మెడికల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ మెడికల్ లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ పెట్టేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ టైం అయితే ఇంకా రాలేదు. అప్లికేషన్ టైం వచ్చిన తర్వాత నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో మీకు ఇక్కడ 550 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఏ కేటగిరీ వారికి అయినా కూడా 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చేసిన తర్వాత క్లియర్ కట్ గా వీడియో చూసి మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా రిలీజ్ అవడం అయితే జరిగింది. దానికి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ లాస్ట్ లో కార్ట్ లో మీకు ఆ వీడియోస్ కనిపిస్తే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, నోటిఫికేషన్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.